Hello everyone, welcome to Upttake Jobs. Myself Amarnath Imani, faculty for aptitude, pure maths and reasoning. ఇప్పటి వరకు మనం చాలా టాపిక్స్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు డేటా సఫిషియన్సీ గురించి మాట్లాడబోతున్నాం. డేటా సఫిషియన్సీ అనేది రీజనింగ్ అర్థమెటిక్ అనే క్వశ్చన్ వద్దు. డేటా సఫిషియన్సీ అనేది రెండు చోట్ల ఉంటుందమ్మా. డేటా సఫిషియన్సీ ఎక్కడ ఉంటుందమ్మా? అర్థమెటిక్లోనే ఉంటుంది, రీజనింగ్లో కూడా ఉంటుంది. అయితే రెండింటికి కొంచెం తేడా కూడా ఉంటుంది. ఓకే, తేడా అంటే ఆప్షన్స్లో కాదు, ఆప్షన్స్ అర్థం చేసుకోవడంలో కాదు, క్వశ్చన్ అడగడంలో ఉంటుందమ్మా. ఓకే, డేటా సఫిషియన్సీ దేంట్లో కష్టం, దేంట్లో ఈజీ అనేది కూడా ఒకసారి చూద్దామా. డేటా సఫిషియన్సీ రీజనింగ్లో కనుక ఇస్తే మనకు అన్ని టాపిక్స్ వచ్చి ఫాస్ట్గా చేయగలిగితే గ్యారంటీగా ప్రతి క్వశ్చన్ వచ్చింది, అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఓకేనా? అదే డేటా సఫిషియన్సీ అర్థమెటిక్లో వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది, చాలా డెప్త్ కూడా ఉంటుంది. ఓకే, ఇది 2 పాయింట్స్. మూడో పాయింట్, మనం ఒక చోట లక్కీ అమ్మా. ఏంటంటే మన డేటా సఫిషియన్సీ అనేది ప్యూర్ మ్యాథ్స్లో లేదు. ప్యూర్ మ్యాథ్స్లో కనుక ఉండుంటే లిటరల్గా చుక్కలు కనబడతాయమ్మా. ఓకేనా? ఎందుకంటే గతంలో క్యాట్ మ్యాట్ డీల్ చేసే రోజుల్లో నాకు తెలుసు. ఓకే, సో మనం ఏదో అనుకుంటే అక్కడ వచ్చేసరికి ఇంకేదో ఉంటుంది. ఓకేనా? దట్స్ ద బ్యూటీ. ఓకే రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే అర్థమెటిక్కి, రీజనింగ్కి అన్నిటికీ ఉపయోగపడాక డేటా సఫిషియన్సీ చెప్పుకోవాలి. పేర్లో ఏముందమ్మా? డేటా సఫిషియన్సీ. సఫిషియన్సీ అంటే ఏంటి? సరిపోతుందా లేదా, సరిపోతుందా లేదా. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అర్థం చూడమ్మా. నేను క్వశ్చన్ అడిగానమ్మా నిన్ను. ఓకే, సరిపోతుందా లేదా క్వశ్చన్ వచ్చింది అంటే నేను ఒక క్వశ్చన్ అడిగితే అప్పుడు నీ దగ్గర డేటా సరిపోతుందా నువ్వు చెప్పాలి, అవునా కదా? నేను ఏమవుతా అంటే సింపుల్గా అరే బై ఈజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అంటే ఏంటి? ఎక్స్ అనేది 5 కన్నా ఎక్కువ అవుతుందా అని నేను క్వశ్చన్ అడిగాను. అప్పుడు నువ్వేం చెప్పాలి? అసలు ఎక్స్ గురించి నీకు డేటా తెలిసి ఉండాలి. సపోజ్ నీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 36 అని తెలుసు అనుకోమ్మా. అప్పుడు నువ్వేమంటావు? సార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 36 సార్, మీరు నన్ను ఏమడిగారు? ఎక్స్ అనేది 5 కన్నా పెద్దదా అని అడిగారు కదా. అవును పెద్దదే, కంక్లూజన్ ఇచ్చేసాను సార్. అంటే నా దగ్గర డేటా ఉంది సార్, సో డేటా ఈజ్ సఫిషియంట్. ఎస్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగానమ్మా, కాసేపు ఇది ఒక స్టేట్మెంట్ కదా. రెండో కేసు, ఇంకో కేసులో నీకేం తెలుసు అంటే వాడు క్వశ్చన్ మాత్రం మార్చట్లేదమ్మా. ఈజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5, ఎక్స్ అనేది 5 కన్నా పెద్దదా అని వాడు అడుగుతున్నాడు. నీకేం తెలుసు అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తెలుసమ్మా. ఎక్స్ అంటే ఏం తెలుసమ్మా? 0 అని తెలుసు. ఇప్పుడు ఏమైందమ్మా? ఎక్స్ 0 సార్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అంటున్నారు మీరు. కాదు సార్ తప్పు, మీరు ఎవరో తప్పు చెప్పినట్టున్నారు సార్ మీకు అని నాకు చెప్తావు. నాకు ఒక చిన్న డౌటు, నువ్వు తప్పని చెప్పావుగా అమ్మ. ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ తీసుకొని నా దగ్గరికి వచ్చావమ్మా, సాల్వ్ చేసి నేను కరెక్ట్గా తప్ప చెప్పాలనుకోమ్మా. నాకు చేయడం వచ్చు కాబట్టి నేనేం చేస్తాను? నువ్వు చేసింది రైట్ అయినా చెప్తాను, రెండు తప్పైనా చెప్తాను. నువ్వు చేసింది రైట్ అని చెప్పాలన్నా, తప్పని చెప్పాలన్నా నాకు అది వచ్చి తీరాలి, అవునా కాదా? ఇప్పుడు ఒక ఎల్కేజీ పిల్లడి దగ్గర తీసుకెళ్ళి టైమ్ అండ్ వర్క్లోనో లేకపోతే నెంబర్ సిరీస్లోనో క్వశ్చన్ తీసుకెళ్ళి ఇచ్చావు. వాడు ఇది రైట్ అంటే నువ్వు నమ్ముతావా? వాడు ఇది రాంగ్ అంటే నువ్వు నమ్ముతావా? అంటే మీనింగ్ ఏంటి? ఎందుకు నమ్మవు? వాడు రైట్ అని నమ్మట్లేదు, వాడు రాంగ్ అని నమ్మట్లేదు. నేను రైట్ అని నమ్ముతావు, నేను రాంగ్ అని నమ్ముతావు. ఎందుకు తెలుసా? నీ ఒపీనియన్ ప్రకారం నా దగ్గర డేటా సఫిషియెంట్గా ఉంది, అవునా కాదా? అంటే మీనింగ్ ఏంటి తెలుసా? నువ్వు సార్ ఎక్స్ 0 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అనేది తప్పు అని చెప్పినా కూడా డేటా ఈజ్ సఫిషియెంట్, డేటా ఈజ్ సఫిషియెంట్. ఓకేనా? ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. ఓకే, ఇప్పుడు కాసేపు టాపిక్లోకి వెళ్లకుండా డేటా సఫిషియెంట్ అనే దాన్ని జనరల్గా తీసుకుందాం. ఓకేనా? ఒక డాక్టర్ దగ్గర ఎగ్జాంపుల్, ఒక జడ్జి దగ్గర ఎగ్జాంపుల్, ఇలా తీసుకుని వాటిని బేస్ చేసుకుని డేటా సఫిషియన్సీ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. అది అయిపోయిన తర్వాత డేటా సఫిషియన్సీని ఇలా క్వశ్చన్స్ అడుగుతూ దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏముంటాయి? 5 ఆప్షన్స్ ఉంటాయమ్మా. 5 ఆప్షన్స్ ఎలా అనలైజ్ చేయాలని చెప్పి అప్పుడు మీకు దాంట్లో క్వశ్చన్స్ చెప్తాను. ఓకేనా? ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్తాను. ముందు బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండకపోతే డేటా సఫిషియన్సీ చుక్కలు కనబడతాయి. రెండో పాయింట్, మా డేటా సఫిషియన్సీలో అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. అంటే ఏంటి? ర్యాంకింగ్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, క్లాక్స్, క్యాలెండర్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఏది? రీజనింగ్లో. అర్థమెటిక్లో కూడా నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియోస్, ఏజెస్, పార్ట్నర్షిప్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ అన్ని టాపిక్స్ కవర్ అయిపోతాయి మా. ఓకే, దట్స్ ద బ్యూటీ ఆఫ్ డేటా సఫిషియన్సీ. అంటే ఏ ఒక్క టాపిక్ రాకపోయినా నువ్వు డేటా సఫిషియన్సీ చేయలేవు. ఇంకో విషయం తెలుసా? అవన్నీ వచ్చినా ఇప్పుడు నేను చెప్పే ఇంట్రడక్షన్ నువ్వు సరిగా అర్థం చేసుకోకపోతే నువ్వు ఒక్క క్వశ్చన్ కూడా చేయలేవు. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాకేమో రెగ్యులర్గా కొంచెం బాడీ పెయిన్స్, ఫీవర్లా అనిపిస్తుంది. ఈ రోజులో బాడీ పెయిన్స్, ఫీవర్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? కరోనా కదా, అంతనే. ఓకే, జనరల్గా ఆలోచిద్దాం. సో అంటే ఫీవర్ వచ్చి వెళ్తుంది, లేకపోతే బాడీ పెయిన్స్ వచ్చి వెళ్తుంది, తలనొప్పిగా ఉంటుంది బాగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు బాగా తలనొప్పిగా ఉంటుంది, కొంచెం బాడీ పెయిన్స్ కూడా ఉంటున్నాయి సార్, ఏం చేయమంటారు అని అడిగాను. ఓకే, అంటే వాంతులు కూడా అవుతున్నాయనో లేకపోతే ఇంకోటి ఏదో చెప్పాను.
ఆయన వెంటనే ఏం చేస్తాడు, ఓకే నీకు ఈ రోగం అయిండొచ్చు అని 4 టెస్టులు రాస్తాడు, అవునా కాదా? అంటే అది మలేరియానా, డయేరియానా, లేకపోతే టైఫాయిడా, కలరా, లేకపోతే కరోనానా, సన్ స్ట్రోక్, ఏదో తెలుసుకునే కోసం ఆయన 4 టెస్టులు రాస్తాడు. ఇప్పుడు ఈ 4 టెస్టులు సపోజ్ మలేరియా పాజిటివ్ అని వచ్చింది అనుకోమ్మా, అంటే ఏంటి, డాక్టర్ ఏమంటాడంటే అరే అబ్బాయి నువ్వేం వరి అవ్వమాక, నీకు వచ్చింది మలేరియానే, నేను మందులు ఇస్తాను వేసుకో తగ్గిపోద్ది అని చెప్తాడు, అవునా కాదా? నేను డాక్టర్ని ఏమడిగాను, సార్ నాకేమైంది అని అడిగాను. డాక్టర్ ఏం చెప్పాడు, అరే అబ్బాయి నీకు మలేరియా అని చెప్పాడు. అలా చెప్పంటే డాక్టర్ దగ్గర డేటా సఫిషియెంట్గా ఉన్నట్టేగా. సో నేనేమడిగా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు మలేరియా వచ్చిందా, నాకేదో సిమ్టమ్స్ అలా అనిపిస్తున్నాయి సార్ అన్నాడు. ఆయన అన్నాడు ఇదిగో ఈ టెస్ట్ చేయించుకురాపో అన్నాడు. నేను టెస్ట్ చేయించుకొచ్చా, పాజిటివ్ వచ్చింది. అప్పుడు ఏమైంది, నాకు మలేరియా కన్ఫర్మ్ అయింది. అంటే డాక్టర్ మలేరియా ఉందని చెప్పారు కాబట్టి డాక్టర్ దగ్గర నా గురించి డేటా సఫిషియెంట్గా ఉన్నట్టు సరిపడా, అవునా కాదా? ఒకవేళ రిపోర్ట్ చూసి నెగిటివ్ వచ్చింది అనుకో, అబ్బాయి నీకేం మలేరియా లేదురా అబ్బాయి అన్నాడు. నేనేమడిగాను, మలేరియా ఉందా అని అడిగాను. ఆయనే ఉన్నాడు మలేరియా లేదు అన్నాడు. అలా చెప్పాలంటే ఆయన దగ్గర డేటా ఉందిగా, చూసి అరే అబ్బాయి నీకు డేటా, నీకు కరోనా లేదు అంటే నీకు మలేరియా లేదురా భయ్ అని చెప్పాడు, అవునా కాదా? అంటే అప్పుడు ఏం అర్థం చేసుకుంటున్నాను, ఆయన కంక్లూజన్ ఇచ్చాడుగా, అంటే కంక్లూజన్కి వచ్చాడు అంటే డేటా ఈజ్ సఫిషియెంట్. గుర్తుపెట్టుకోండి, కంక్లూజన్ వస్తే డేటా సఫిషియెంట్. అది పాజిటివ్ కంక్లూజన్ కావచ్చు, నెగిటివ్ కంక్లూజన్ కావచ్చు. ఇప్పుడు నేను అడిగాను మలేరియా వచ్చిందా అని అడిగాను, ఆయన వచ్చింది అన్నాడు, పాజిటివ్ కంక్లూజన్, ఎస్ డేటా ఈజ్ సఫిషియెంట్. అరే బాయ్ నీకు రాలేదురా బాయ్ అన్నాడు, అంటే డేటా ఈజ్ సఫిషియెంట్, అంటే కంక్లూజన్ వచ్చింది, కంక్లూజన్ వస్తే డేటా ఈజ్ సఫిషియెంట్, ఫిక్స్ అయిపోయింది, ఓకేనా? ఇప్పుడు సపోజ్ నేను ఏమన్నానమ్మా, ఫస్ట్ కేసుకి వెళ్దాం మళ్ళీ. సార్ కొంచెం బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, తలనొప్పిగా ఉంటుంది, కొంచెం ఫీవర్గా అనిపిస్తుంది సార్, ఏం సార్ పరిస్థితి, నాకు ఏమైంది అని అడిగాను. ఆయన ఏం చేశాడమ్మా, మలేరియా, టైఫాయిడ్, ఏవో 4 టెస్టులు చేయించిన తర్వాత అన్నిట్లో నెగిటివ్ వచ్చింది, కానీ నేనేమో తలనొప్పి తగ్గట్లేదని చెప్తున్నాను. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, నీకు ఏదో వచ్చింది కానీ వీటన్నిటిలో నెగిటివ్ వచ్చింది, సరే 4 యాంటీబయాటిక్లు వాడు, 4 పెయిన్ కిల్లర్లు వాడు అని చెప్పి ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు చెప్పు, అలా పెయిన్ కిల్లర్లు యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తే డాక్టర్ దగ్గర నా గురించి సఫిషియెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టా? లేదు కాబట్టి ఏం చేశాడు, ఏదైనా తగ్గుతులే అని 4 యాంటీబయాటిక్లు వేసి నా నోట్లో పడేశాడు, అంతేనా కాదా? అంటే డేటా ఈజ్ ఇన్సఫిషియెంట్. అంటే ఏంటో తెలుసా, ఆయనకి నాకు డెంగ్యూ ఉందా, లేకపోతే కరోనా ఉందా, ఇంకోటి ఉందా అని తెలీదు. ఏదో టైలెండ్ ఎర్రర్లో మందులు ఇచ్చాడు, తగ్గకపోతే అప్పుడు 4 రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దాం, మళ్ళీ టెస్టులు చేద్దాం అన్నాడు, అంతేనా కాదా? ఇదేగా డాక్టర్లు చెప్పేది. సో మనం వెళ్ళాం అనుకో మా ఫేవర్ అని, ఏం కాదులే ఇది సీజనల్ జ్వరం అయి ఉంటుందిలే, ఇదిగో ఈ మందులు వాడు అంటాడు, 3 రోజులు కూడా తగ్గకపోతే రా అంటాడు మళ్ళీ. అంటే మీనింగ్ ఏంది, ఆయనకు పర్ఫెక్ట్గా తెలిస్తే ఇదే బాబు నీకు ఇదే రోగం కాబట్టి ఇది కోర్సు ఇలా వాడని చెప్పేస్తాడుగా. కానీ ఏం చెప్తున్నాడు, తగ్గిపోతుందిలే ఏం కాదు 3 రోజులు తగ్గిపోతారా అప్పుడు టెస్టులు చేద్దాం అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటి, అంటే ఇప్పటిదాకా ఆయనకేం క్లారిటీ లేదు, టెస్టులు చేస్తే క్లారిటీ వస్తుంది. ఆయన ఏమనుకున్నాడు అంటే బయట ఇవ్వాలి ఏదో సీజనల్ జ్వరం ఉంటుంది, 4 టాబ్లెట్లు అయితే తగ్గిపోతుంది ఇచ్చి ఉంటాడు, అంతేనా కాదా? అంటే మీనింగ్ ఏంటి, మన గురించి డేటా అయితే ఆయన దగ్గర లేదు, అవునా కాదా? ఒక నమ్మకం ఇచ్చేసాడు అంతే, అవునా కాదా? డేటా సఫిషియన్సీ అంటే బాగా గుర్తుపెట్టుకోండమ్మా, కంక్లూజన్ చెప్పగలిగిన ప్రతిసారి డేటా ఈజ్ సఫిషియెంట్, కంక్లూజన్ చెప్పలేకపోతే డేటా ఈజ్ నాట్ సఫిషియెంట్. ఇది రూల్ 1. ఇక్కడ మళ్ళీ కొంతమంది ఇంకో రూల్ వచ్చింది, ఏంటో తెలుసా, సార్ కంక్లూజన్ అన్నారు కదా, అంటే డెసిషన్, అవునా కాదా? నాకు ఒక డెసిషన్ కాదు సార్ 2 డెసిషన్స్ వస్తున్నాయి, ఏం చేద్దామంటారు? 2 వస్తే మళ్ళీ నువ్వు తేడా అనే లెక్క, అంటే అది వర్కౌట్ కాదని మీనింగ్. ఎందుకు అంటే ఒకసారి ఇప్పుడు మనకి పేర్లు ఉన్నాయనుకోమ్మా, చైతన్య అంటే అబ్బాయా అమ్మాయా తెలీదు, ఇద్దరు ఉన్నారు, అవునా కాదా? రాధా అబ్బాయా అమ్మాయా ఇద్దరు ఉన్నారు, అవునా కాదా? కాబట్టి పేరును చూసి జెండర్ చెప్పకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి సార్ రాధా అంటే మేలా ఫిమేలా అని అడిగాడు, నేనేం చెప్తాను తెలుసా, నా దగ్గర కంక్లూజన్ ఉంటుందా ఉండదా, నాకు రాధా అంటే ఎవరో కూడా తెలియదు. ఓకే, ఆడెవడో ఢిల్లీ నుంచి వచ్చాడు, నేను ఎక్కడో హైదరాబాద్లో ఉంటాను, సో వాడెక్కడో అంటే అమెరికాలో రాధా అనే వ్యక్తిని కలవడం జరిగిందంట, కాబట్టి ఆ రాధా మేలా ఫిమేలా అని నన్ను అడిగాడు. ఓకే, సో ఇప్పుడు నాకేం తెలుసు, నాకు రాధా ఎవరో కూడా తెలియదు కదా, తెలియకుండా మరి రాధా మేలా ఫిమేలా అంటే మామూలుగా అయితే నా దగ్గర డేటా ఉంటుందా, నేను చెప్పగలనా, చెప్పలేను. కానీ నేను ఎలా చెప్తాను తెలుసా, తెలివిగా ఆన్సర్ చెప్తారా అంటే అయితే మేలు కాకపోతే ఫిమేలు, కరెక్ట్గా కాదు, అయితే అబ్బాయి కాకపోతే అమ్మాయి అని చెప్పాను. అంటే ఇప్పుడు నేను 2 కంక్లూషన్స్ ఇచ్చాగా, అయితే అబ్బాయి లేకపోతే అమ్మాయి, అంటే నా దగ్గర డేటా సఫిషియెంట్గా ఉన్నట్టా లేనట్టు. అంటే గుర్తుపెట్టుకో, కంక్లూజన్ లేదా డెసిషన్ వస్తే సరిపోదు, అది యూనిక్గా ఉండాలి, ఒకే ఒక కంక్లూజన్ రావాలి. ఏం రావాలి, ఒకే ఒక కంక్లూజన్ రావాలి. అది పాజిటివ్ వచ్చినా నాకు హ్యాపీయే, నెగిటివ్ వచ్చినా నాకు హ్యాపీయే, డేటా ఈజ్ సఫిషియెంట్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, మా ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ తోటి డేటా సఫిషియన్సీ చెప్పుకున్నాం కదా. రైట్, ఇప్పుడు సరదాగా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక శాంపిల్ చూద్దాం. ఓకేనా, అసలు దాంట్లో ఆప్షన్స్ ఏముంటాయంటే ఇదిగోమ్మ, ఈ 5 ఆప్షన్స్ రాశాను, ఈ 5 ఆప్షన్స్లో ఏవో ఒక 4 ఆప్షన్స్ మీకు ఇస్తాడు. బ్యాంక్ ఎగ్జామ్కి అయితే 5 ఆప్షన్స్ ఇస్తాడు, కానీ మీకు 5 ఆప్షన్స్ లేవు కదా, 4 ఆప్షన్సే కదా. సో ఈ 5లో ఏవో ఒక 4 ఆప్షన్స్ మీకు ఇస్తాడు. ఓకేనా, లెట్ us see 1 by 1. ఓకే, సో ఫస్ట్ ఒక క్వశ్చన్ ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి కదా. ఒక క్వశ్చన్ రాస్తానమ్మా శాంపిల్, దాంట్లో ఈ 5 ఆప్షన్స్ని ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకేనా, క్వశ్చన్ ఎలా అంటే అరే బాయ్ ఎక్స్ అనున్నది 5 కన్నా ఎక్కువ అవునా కాదా అనేది క్వశ్చన్ అమ్మా. ఇది క్వశ్చన్ ఎగ్జామ్లో మన క్వశ్చన్ ఎలా ఉంటుందమ్మా, ఎక్స్ అనున్నది 5 కన్నా ఎక్కువ అవునా కాదా, ఈజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 ఆర్ నాట్. ఓకే, ఇది క్వశ్చన్. సో దాని కింద 2 స్టేట్మెంట్స్ ఇస్తాడమ్మా, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అని 2 ఇస్తాడు. స్టేట్మెంట్ 1లో ఏమన్నాడు అంటే సపోజ్
ఎక్స్ ప్లస్ 20 ఇజ్ ఈక్వల్స్ టు 37 అని అన్నాడమ్మా. స్టేట్మెంట్ 2లో ఏమన్నాడంటే ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్స్ టు 42 అన్నాడమ్మా. ఇప్పుడు ఇవి స్టేట్మెంట్స్. ఇప్పుడు నేను ఏమాలోచించాలి తెలుసా, ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇది సరిపోతుందా లేదా, ఇది సరిపోతుందా లేదా, రెండూ సరిపోతాయా, విడివిడిగా సరిపోతాయా, రెండు కలిపితే సరిపోతాయా, అసలు రెండు కలిపినా సరిపోవా అనేది నేను చెప్పాలి. అవే నా ఆప్షన్స్. చూద్దామా? ఓకే, స్టేట్మెంట్ 1 ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూడండి మా ఆప్షన్. స్టేట్మెంట్ 1 అలోన్ సఫిషియంట్ అంటే దత్తాంశం 1 మాత్రమే సరిపోతుంది. వేరాజ్ స్టేట్మెంట్ 2 అలోన్ ఇస్ నాట్ సఫిషియంట్. దత్తాంశం 2 మాత్రమే సరిపోదు. ఏ సరిపోతుందమ్మా? దత్తాంశం 1 మాత్రమే. ఓకేనా? రైడమ్మా. అంటే 1 మాత్రమే సరిపోతుంది, రెండోది సరిపోదు అని చెప్పాలంటే ఫస్ట్ ఆప్షన్కి టికెట్ వేయాలి. ఓకేనా? రెండో ఆప్షన్ ఎప్పుడు టిక్ పెట్టాలి? జస్ట్ రివర్స్ సార్. అంటే ఏంటి? స్టేట్మెంట్ 2 అలోన్ సఫిషియంట్, దత్తాంశం 2 మాత్రమే సరిపోతుంది. వేరాజ్ స్టేట్మెంట్ 1 అలోన్ నాట్ సఫిషియంట్, దత్తాంశం 1 మాత్రమే సరిపోదు. అప్పుడు ఏ ఆప్షన్ ఇవ్వాలమ్మా? సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఎప్పుడు ఇవ్వాలి? ఎయిదర్ స్టేట్మెంట్ 1 అలోన్ ఆర్ స్టేట్మెంట్ 2 అలోన్ ఆర్ సఫిషియంట్, దత్తాంశం 1 మాత్రమే లేదా దత్తాంశం 2 మాత్రమే సరిపోతుంది. అమ్మా ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి తెలుసా? ఇంగ్లీష్లో అయితే అలోన్, తెలుగులో అయితే మాత్రమే. ఎందుకంటే దత్తాంశం 1 మాత్రమే అన్నప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నా మైండ్లో స్టేట్మెంట్ 1 ఒకటే పెట్టుకుంటా, స్టేట్మెంట్ 2 అసలు పట్టించుకోండి, డిలీట్ చేసేస్తా. స్టేట్మెంట్ 2 అలోన్ అన్నాను అనుకోమా అంటే దత్తాంశం 2 మాత్రమే అన్నాను అనుకోమా అంటే ఏంటో తెలుసా? దత్తాంశం 2 ఒకటే నా మైండ్లో పెట్టుకుంటా, రిమైనింగ్ మొత్తం తీసి పెడేస్తా. అర్థమైందా మై డియర్ పర్సనల్స్? అది ఆ అలోన్ అనే పదానికి. ఇక్కడ చూడమ్మా, ఎయిదర్ స్టేట్మెంట్ 1 అలోన్ ఆర్ స్టేట్మెంట్ 2 అలోన్ సఫిషియంట్ అంటే ఒకటైనా సరిపోతుంది సార్. కాదా? ఒకటైనా సరిపోతుంది సార్. రెండు అయితే నాకు అవసరం లేదు సార్. ఎందుకు నాకు టైం వేస్ట్? ఇప్పుడు సపోజ్ నా చేతిలో పెన్ను ఉంది, ఈ పెన్ను పట్టుకుందుకు ఒక పర్సన్ కావాలనుకో, హెల్ప్ కావాలనుకో. ఓకే, ఇక్కడ పుల్లారావు అని పుల్లమ్మ అని 2 వ్యక్తులు ఉన్నారమ్మా. పుల్లారావు మేలు, పుల్లమ్మ ఫీమేల్. ఓకే, ఈ పెన్ను మోయడానికి ఏమన్నా 10 మంది వ్యక్తులు కావాలా? పుల్లారావు ఒకసారి పట్టుకోవా అని అడిగాడు అనుకో, పట్టుకుంటాడుగా. అంటే ఇది ఒక్కటి సరిపోద్ది. పుల్లమ్మ పట్టుకుంటావమ్మా అని అడిగానమ్మా, ఆ అమ్మాయి కూడా పట్టుకోగలదుగా. ఓకే, పని సరిపోతుంది. అవునా కాదా? పుల్లారావు ఒక్కడైనా సరిపోతాడు, పుల్లమ్మ ఒక్కరితైనా సరిపోతుంది. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా దీన్ని మొయ్యండి. ఇది ఏమన్నా శివధనుస్తా? 100 మంది కలిసి మొయ్యడానికే ఏం కాదుగా, జస్ట్ ఒక పెన్నేగా. ఇద్దరు కలిసి మొయ్యాలా అంటే ఇద్దరు అవసరమా? అవసరంలా, ఒక్కడు చాలు. అవునా కాదా? వాడు అదే చెప్తున్నాడమ్మా. స్టేట్మెంట్ 1 ఒకటైనా చాలు సార్, స్టేట్మెంట్ 2 ఒకటైనా చాలు సార్, రెండో అయితే అవసరం లేదని చెప్తున్నాడు. ఫోర్త్ ఆప్షన్ ఏమి చెప్పాడమ్మా? స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ నాట్ సఫిషియంట్ టు ఆన్సర్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నీడెడ్. దత్తాంశం 1 మరియు 2 కలిపినా సరిపోదు. ఏంటమ్మా? దత్తాంశం 1, 2 కలిపినా కూడా సరిపోవట్లేదంట, అడిషనల్ కావాలంట. సపోజ్ ఇదే శివధనుస్సు అనుకోమ్మా, ఇక్కడ పుల్లారావు పుల్లమ్మ ఇద్దరు ఉన్నారు అనుకోమ్మా. పుల్లారావు మొయ్యాలని అనుకో, ఏం మాట్లాడుతున్నారు సార్, నా వల్ల కాదని నీళ్ళు వేసుకొని కింద పడిపోతున్నాడు. పుల్లమ్మ దామ మొయ్య అంటే ఏం మాట్లాడుతున్నారు సార్, నా వల్ల ఏడవదిలో పట్టుకొని ఈ అని చెప్పి ఆగిపోయింది. అప్పుడు నేను చేస్తానమ్మా, సర్లే నువ్వు మొయ్యలేకపోతున్నావు, సరే ఇద్దరు కలిసి మొయ్యండి అని ఇచ్చా. ఇద్దరు కలిసి ఈ అని చెప్పి పడిపోతున్నారమ్మా. అంటే ఏంటి? వాళ్ళిద్దరు సరిపోతారా? నేను ఇంకా మనుషులు తెప్పించాలి. అవునా కాదా? అంటే మీనింగ్ ఏంటి? సో ఇద్దరు కలిపినా కూడా సరిపోవట్లేదు. ఇది ఇక్కడ స్టేట్మెంట్. అమ్మ ఇక్కడ మీరు పాయింట్ గుర్తించాలి. సో పుల్లారావు ఒక్కటే దీన్ని మొయ్యగలిగితే నేను పుల్లమ్మని పిలవను, పుల్లమ్మ ఒక్కరితే మొయ్యగలిగితే పుల్లారావుని నేను పిలవను. ఇద్దరిని ఎప్పుడు పిలుస్తాను తెలుసా? ఇండివిజువల్గా ఒక్కొక్కడు సరిపోకపోతే అప్పుడేం చేస్తాను తెలుసా? కనీసం ఇద్దరు కలిసి ట్రై చేయండి రబ్బాయి అని చెప్పి ఇస్తాను. సే ఎస్ ఆర్ నో? ఒక్కొక్కడిని అయితే ఒక్కొక్కడు సరిపోయేటైతే అసలు ఇద్దరిని కలపండి నేను. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? సో దత్తాంశం 1, 2 కలిపినా కూడా సరిపోదు. ఓకే, లాస్ట్ వన్ అమ్మ, స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ రిక్వైర్డ్ టు ఆన్సర్. సో ఇప్పుడు ఏమంటాడమ్మా? దత్తాంశం 1 మరియు 2 కలిపినప్పుడు మాత్రమే ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వగలము. అంటే ఒకటే సరిపోదు, 2 ఒకటే సరిపోదు, రెండింటిని కలిపితేనే ఆన్సర్ వచ్చింది. అర్థమైందా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఇలా 5 ఆప్షన్స్ ఇస్తాడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఈ 5 ఆప్షన్స్ మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటమ్మా? సింపుల్గా రాస్తున్నాను. S1 సఫిషియంట్, ఎస్ అంటే సఫిషియంట్. S2 NS అంటే నాట్ సఫిషియంట్. ఓకేనా? స్టేట్మెంట్ 2 ఏమన్నాడమ్మా? కంక్లూజన్. సెకండ్ ఆప్షన్ ఏంటమ్మా? స్టేట్మెంట్ 2 అలోన్ సఫిషియంట్, స్టేట్మెంట్ 1 అలోన్ నాట్ సఫిషియంట్. ఓకేనా? మూడోది ఏమన్నాడమ్మా? S1 అలోన్ సఫిషియంట్ ఆర్ S2 అలోన్ సఫిషియంట్. అవునా కాదా? ఫోర్త్ వన్ ఏమన్నాడమ్మా? S1 and S2 అంటే 2 కలిపినా కూడా నాట్ సఫిషియంట్. ఫిఫ్త్ వన్ ఏమన్నాడమ్మా? S1 and S2 టుగెదర్ ఈజ్ సఫిషియంట్. 5 ఆప్షన్స్ ఇలా ఇచ్చాడమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఒక శాంపిల్ క్వశ్చన్ ఇచ్చా కదా, ఆ శాంపిల్ క్వశ్చన్కి మనం ఇచ్చిన ఆప్షన్స్ ఎలా వర్కౌట్ అవుతాయో చూద్దాం. ఓకేనా? వాడు క్వశ్చన్ అడిగాడమ్మా, ఈజ్ X greater than 5, X అనేది 5 కన్నా ఎక్కువ అవునా కాదా అని అడిగాడు. ఓకే, మరి ఇప్పుడు అడిగాడమ్మా X + 20 ఎంత? 37. నేను స్టేట్మెంట్ 1 గురించి మాట్లాడుతున్నాను. నా మైండ్లో స్టేట్మెంట్ 1 అన్నప్పుడు స్టేట్మెంట్ 1 ఒకటే ఉంటుంది, 2 అన్నప్పుడు 2 మాత్రమే ఉంటుంది, 2 అయితే ఉండవు. ఎందుకో తెలుసా? సో మనకి 1 అలోన్ అనే ఆప్షన్ ఉంది, 2 అలోన్ అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి. ఓకే,
ఎక్స్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ 37 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత 17 సార్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 17 అయితే 17 గ్రేటర్ దెన్ 5 సార్. సార్ నా దగ్గర కంక్లూజన్ ఉంది సార్. ఏంటి సార్ అది? వాడు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ సార్. కంక్లూజన్ ఉందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్, అవునా కాదు? అది పాజిటివ్ అని ఇటువంటి అడగనగా కంక్లూజన్ అయితే ఉందిగా. కంక్లూజన్ ఉంది కాబట్టి స్టేట్మెంట్ 1 అలోన్ సఫిషియంట్. ఓకేనా? మరి 2 సరిపోతుందా చూద్దామా? చూద్దాం. సార్ ఎక్స్ ప్లస్ వై 42 అంట. ఎక్స్ ప్లస్ వై 42 అయితే ఎక్స్ ఎంత అవుద్ది సార్? వీడు 0 వీడు 42 అవ్వచ్చా? అబ్బో అవ్వచ్చు సార్. ఈ కేసులో ఈ స్టేట్మెంట్ తప్పు సార్. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 5 రైట్ అవుద్దా? తప్పు. కానీ సార్ ఎక్స్ సపోజ్ 12 వై 30 అయినా కూడా ఎక్స్ ప్లస్ వై 42 అవుతుందిగా. అవుతుందా? అవ్వట్లేదా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్స్ ఏమో 12 వై ఏమో 30. ఇప్పుడు చెప్పు ఎక్స్ 12 అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 5 కరెక్టేగా అంటే ఇదేమో కరెక్ట్ అని చెప్తుంది సార్. సార్ ఈ స్టేట్మెంట్ కొంచెం అంబిగ్యూటీ ఉంది సార్, క్లారిటీగా లేదు. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు ఏమో కరెక్ట్ అంటున్నావు, కొన్నిసార్లు ఏమో తప్పు అంటున్నావు. అసలు వాడు కరెక్టా తప్పు అంటే దగ్గర క్లారిటీగా కంక్లూజన్ లేదు. కంక్లూజన్ లేదు కాబట్టి నేను కొట్టేసా. వీడి వల్ల పని కాదు. నేనేం చెప్పాను? యూనిక్ కంక్లూజన్ రావాలి, లేకపోతే నువ్వు చెప్పలేవు, అవునా కాదా? సో ఆన్సర్ అంటే స్టేట్మెంట్ 1 అలోన్ సఫిషియంట్. అంటే ఎన్నో ఆప్షన్? స్టేట్మెంట్ 1 అలోన్ సఫిషియంట్, 2 అలోన్ నాట్ సఫిషియంట్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ అంటమ్మా ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇలా మనం క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను చూడమ్మా. ఓకేనా? చూడమ్మా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సరదాగా. నేను క్వశ్చన్స్ ఎక్కువ ఏం రాయనమ్మా, చాలా సింపుల్గా ఇస్తా క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్ ఏమంటున్నాడంటే అదే క్వశ్చన్ ఎక్స్ 5 కన్నా పెద్దది అవునా కాదా అనేదే క్వశ్చన్. కానీ స్టేట్మెంట్ 1 ఏమన్నాడు అంటే, సో సపోజ్ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్స్ టు 33 అన్నాడమ్మా. స్టేట్మెంట్ 2 ఏమన్నాడంటే ఎక్స్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 2 అన్నాడమ్మా. సో ఇప్పుడు డేటా 1తో సఫిషియంటా 2తో సఫిషియంట్ అనేది చూడాలి. మనం 5 ఆప్షన్స్ కదా, మొత్తం 5 ఆప్షన్స్తో నేర్చుకుందాం. ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చేది 4 ఆప్షన్సే, కానీ మనం నేర్చుకునేటప్పుడు మాత్రం 5 ఆప్షన్స్తో నేర్చుకుందాం. ఎందుకంటే ఆ 5లో ఏ ఒక్క ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు కదా. రైట్ అమ్మా, చూడండి జాగ్రత్తగా. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏమంటానంటే ఎక్స్ 5 కన్నా ఎక్కువ అవునా కాదా అన్నప్పుడు నేను S1లోకి వెళ్తానమ్మా. S1లోకి వెళ్ళినప్పుడు నేను ఏం చెప్పాను మీకు? S1 అలోన్, కాబట్టి S2 లేదు మీ మైండ్లో, S1 మాత్రమే ఉంది. ఓకేనా? ఎక్స్ ప్లస్ వై ఎంత ఇచ్చాడమ్మా? 33. అంటే సో మా ఎక్స్ వై కలిపితే 33. ఎక్స్ ఎంత? తెలియదు. వై ఎంత? తెలియదు. సో ఎక్స్ వై రెండూ తెలియవు కాబట్టి సో ఎక్స్ వాల్యూ 5 కన్నా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ కూడా అవ్వచ్చు, ఈక్వల్గా కూడా అవ్వచ్చు, అవునా కదా? మనకు తెలియదు దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ 1 అయితే వై 32 అవుతుంది, సరిపోతుందిగా మొత్తం 33. ఒకవేళ ఎక్స్ 6 అయితే వై 27 అవుతుంది, సరిపోతుందిగా టోటల్ 33, అవునా కాదా? ఇప్పుడు ఈ కేసులో ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అనేది కరెక్టా కాదా అంటే రాంగ్. కానీ ఈ కేసు తీసుకుంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అనేది కరెక్ట్. అంటే ఒక కంక్లూజన్ రావట్లేదు, 2 కంక్లూజన్స్ వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? S1 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఓకేనా? రైటమ్మా. S2కి వెళ్ళాను అనుకోమ్మా. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత? 2, అవునా కాదా? అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 1. ఓకే సరే, ఎక్స్ 1 అంట, మళ్ళీ ఎక్స్ 1 గ్రేటర్ దెన్ 5 కరెక్టా? రాంగ్. అంటే సఫిషియంటా నాట్ సఫిషియంటా? చాలామంది నాట్ సఫిషియంట్ అనుకుంటారు, కానీ సఫిషియంటే. నేనేం చెప్పాను? నువ్వు కంక్లూజన్కి వస్తే చాలు, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నాకు ఓకే, అవునా కాదా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1 గ్రేటర్ దెన్ 5. ఎస్, ఇట్స్ రాంగ్. నీ కంక్లూజన్ వచ్చేసింది, యూనిక్ కంక్లూజన్ వచ్చింది పైగా, కాబట్టి గ్యారంటీగా స్టేట్మెంట్ 2 అలోన్ సఫిషియంట్. నేను మీకు ఇంకో రూల్ చెప్పా ఏంటమ్మా? సపోజ్ ఇక్కడ ఇదే రామబాణం కదండి, శివధనుస్సు అనుకుంటే దీన్ని ఒకడే మోయగలితే హ్యాపీ, ఈ ఒకడు మోయలేడు, ఈ ఒకడు మోసలేమో చూస్తా. ఇద్దరు విడివిడిగా మోయలేకపోతే అప్పుడు ఏం చేస్తాను? ఇద్దరు కలిసి ట్రై చేయండి రా అంట, అవునా కాదా? అంటే మీనింగ్ ఏంటి? ఏ ఒక్కడైనా సరే చేయగలితే ఇద్దరిని కలిపి చేయమని చెప్పనుగా. సో అలాగే ఇదిగో వీడొక్కడు చేయగలిగినప్పుడు కలిపి అనే ఆన్సరే లేదు, వదిలేయండి. ఓకేనా? లెట్ us see the నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సపోజ్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్ దేనికి ఇచ్చానో మీకు గుర్తుంది కదా, దేనికి ఇచ్చానో మీకు అర్థమైంది కదా. పాజిటివ్ కంక్లూజన్ అయినా రావచ్చు, నెగిటివ్ కంక్లూజన్ అయినా రావచ్చు. ఓకేనా? రైటమ్మా, క్వశ్చన్ మార్చట్లేదమ్మా. యాజ్ యూజువల్గా ఎక్స్ అనేది 5 కన్నా పెద్దది అవునా కాదా అని అడిగాను. ఓకే, స్టేట్మెంట్ 1 ఏమన్నాను అంటే, సో యాజ్ యూజువల్గా ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదో 49 అన్నాను. స్టేట్మెంట్ 2 అన్నానంటే సార్ వై ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నాను. వై ప్లస్ 3 కూడా ఎంత 2. ఇప్పుడు ఇందులో నాకు 5 ఆప్షన్స్లో ఏది సరిపోతుందని చూద్దాం. ఓకే, ఎవరికైనా ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 49. ఎక్స్ ఎంతో వై ఎంతో నాకు తెలియదుగా. తెలియకుండా ఎక్స్ 5 కన్నా పెద్దది, వై కన్నా చిన్నది, 5 కన్నా చిన్నది అని చెప్పచ్చా? చెప్పకూడదు, కాబట్టి వీని కొట్టేసా, తీసేయి. ఇప్పుడు స్టేట్మెంట్ 2లోకి వెళ్తే వై ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నావు నువ్వు? 2 అంటున్నావు. అంటే వై వాల్యూ ఎంత సార్? ఈ 3 నాడు పంపిస్తే సార్ -3 సార్, అంటే వై ఈజ్ ఈక్వల్ టు -1. అవును, వై -1, కానీ క్వశ్చన్ వై గురించి కాదు కదా, ఎక్స్ గురించి కదా. అంటే వై ఈజ్ ఈక్వల్ టు -1 అయితే ఎక్స్ 5 కన్నా పెద్ద వచ్చేంత నువ్వు చెప్తావా? చెప్పలేవు కాబట్టి 2 అలోన్ కూడా నాట్ సఫిషియంట్. నేనేం చెప్పాను? వీడొక్కడే చేయలేడు, వీడొక్కడు కూడా చేయలేడు. అప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కలిసి చేయగలరేమో చూడాలి, అవునా కాదా? అప్పుడు ఇద్దరు కలిసి చేయగలరేమో చూస్తున్నాము. ఇద్దరిని కలిపాను. ఓకే, ఇద్దరిని కలిపితే ఇప్పుడు చూడమ్మా, ఇద్దరిని కలిపాం కదా, కలర్ మారుద్దాం. ఓకే,
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 49, వై ఈజ్ ఈక్వల్ ఎంత -1. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది సార్ -1 అటు పంపిస్తే 50 సార్. ఓ నైస్ నైస్ నైస్, ఎక్స్ 50 నువ్వు చెప్తున్నావు కదా, అంటే 50 అనేది 5 కన్నా పెద్దదా చిన్నదా? పెద్దదే సార్. ఓహో, అంటే నీ కంక్లూజన్ వచ్చిందనమాట. ఎప్పుడు వచ్చింది? 1 2 కలిపితే అనమాట. అంటే 1 2 కలిపితే కంక్లూజన్ వచ్చేసిందిగా. కంక్లూజన్ వచ్చిందంటే డేటా ఈజ్ సఫిషియెంట్గా. ఎప్పుడు సఫిషియెంట్? 1 2 కలపాలి. 1 2 కలిపితే డేటా సఫిషియెంట్ అని చెప్పాలంటే మనం ఎన్నో ఆప్షన్ చెప్పాలమ్మా? 5 ఈజ్ ద ఆన్సర్. అవునా కాదా?